హ్యాపీ బర్త్డే హనీ. హాయ్ గైస్, టుడే మా హనీ పాప థర్డ్ బర్త్డే. మార్నింగ్ సర్ప్రైజ్ చేసాము ఇలా బెడ్రూమ్లో తనకి బెలూన్స్ వేసి. సో తన రియాక్షన్ చూడండి ఎలా ఉందో. మార్నింగే లేచింది, వాళ్ళ పప్ప నేను ఇద్దరం కలిసి బెలూన్స్ అన్ని ఫిల్ చేసినాం బెడ్రూమ్లో. ఇలా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాము. మీరు కూడా మా పాపకి విష్ చేయండి. హాయ్ గాయస్, ఈరోజు మా పాప బర్త్డే. నేను మా హనీ సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం. సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఈ వ్లాగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, చెప్పు అని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, బాయ్. కిస్ చేయండి. హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు మా పాప బర్త్డే November 22 సాటర్డే రోజు. మార్నింగ్ మా పాపకి బర్త్డేకి సర్ప్రైజ్ చేసినాము, బెలూన్స్ అన్ని పెట్టి బెడ్రూమ్లో. అండ్ నెక్స్ట్ ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము. పాప పేరు మీద అర్చన చేద్దామని చెప్పేసి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తుంటాము. తుల్జా భవానీ టెంపుల్. బై వాక్లో వెళ్తున్నాము, నడుచుకుంటూ ఇంటి దగ్గరలోనే ఉందని చెప్పేసి టెంపుల్కి తీసుకెళ్ళినాము. చెప్పండి, నాకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. చెప్పండి. పూజారి ఇంకా రాలేదు, మేము టెంపుల్ ఇంకా క్లోజ్ లోనే ఉంది. సో పంతుల కోసం వెయిట్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత అర్చన చేద్దామని చెప్పేసి ఇంకా వచ్చే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మేము ఇంకా పంతులు వచ్చే వరకు అక్కడ లోపలికి వెళ్ళి కొంచెం దేవుడికి ఇట్లా దండం పెట్టేసుకొని మా హస్బెండ్, నేను, మా పాప అక్కడ కాసేపు కూర్చుందామని చెప్పేసి టెంపుల్కి లోపలికి వెళ్తున్నాము. కొబ్బరికాయ కూడా కొట్టేసి దండం పెట్టుకుందామని చెప్పేసి మా హస్బెండ్ టెంకాయ తీసుకొచ్చిండు. పంతులు వచ్చిన తర్వాత పూజ చేసిన తర్వాత ఇంకా టెంకాయ కొడదామని చెప్పేసి. సో ఇంకా నేను మా పాప సేమ్ అవుట్ఫిట్ వేసుకున్నాము. ఇది నేను శారీ వేసుకున్నాను అనమాట. ఒకసారి వేసుకున్న తర్వాత నాకు ఎందుకో శారీ కట్టుకోవాలనిపించలేదు. సో నేను ఇది ఇద్దరికి డ్రెస్ లాగా అవుతుందని చెప్పేసి కన్వర్ట్ చేసిన. మా పాపకి నాకు డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేయించిన. చాలా సూపర్ వచ్చింది అవుట్ఫిట్స్ ఇద్దరివి. మా హస్బెండ్కి చాలా నచ్చింది. అండ్ ఈ పఫ్ స్లీవ్స్. ఇంకా పూజారి వచ్చిండు, పాప పేరు పైన జ్ఞాన్షిక పేరు పైన అర్చన చేసినాం. సో గోత్రం నామం అడిగిండు, అన్ని పూజ కంప్లీట్ అయిపోయింది. అర్చన చేసిండు మంచిగా, దేవతకి మంచిగా దండం పెట్టించిండు, దేవత పైన అక్షంతలు వేయించిండు. తర్వాత పూజారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది మా పాప. మంచిగా గుడిలో దండం పెట్టేసుకొని అండ్ టెంపుల్లో మంచిగా దర్శనం చేసుకొని కాసేపు అలా కూర్చొని ఇంటికి వెళ్ళినాము. తర్వాత నెక్స్ట్ మా పాపకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిండు మా హస్బెండ్, లంచ్ డేట్. అండ్ మా అపార్ట్మెంట్లోనే ఒక పాప ఉంటుంది, మా పాపతో ఆడుకోవడానికి వస్తుంది, తనని కూడా తీసుకెళ్ళినాము. వస్తా అని చెప్తే సో బైక్ పైన వెళ్తున్నాము. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా అని చెప్పి తీసుకెళ్ళిండు మా ఆయన. ఏంటని చూస్తే వెళ్ళేంత వరకు మాకు కూడా తెలియదు. మీరు కూడా చూడండి సర్ప్రైజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇది వైల్డ్ లైఫ్ రెస్టారెంట్ అంట. మా హస్బెండ్ యానిమల్స్ థీమ్తో ఉంటుంది, ఇది ఫారెస్ట్ థీమ్తోని. పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది అని చెప్పేసి, కొత్తగా ఓపెన్ అయిందని చెప్పేసి హనీ బర్త్డేకి ఇట్లాంటి ప్లేస్కి తీసుకెళ్తే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళిండు. చాలా బ్యూటిఫుల్ ఉంది. మధ్యలోనే ఒక చెట్టు పైన మొత్తం అన్ని యానిమల్స్, పక్కన మొత్తం యానిమల్ థీమ్తోని వాల్ నుంచి ఇట్లా రియల్ యానిమల్ ఇట్లా వచ్చినట్టు చాలా బాగా డిజైన్ చేసిండ్రు. చాలా బ్యూటిఫుల్ ఉంది. పిల్లలకి ఇక్కడికి తీసుకెళ్తే మాత్రం అస్సలు ఇంటికి రాము అంటారు, అంత బ్యూటిఫుల్ ఉంది ఈ రెస్టారెంట్. నాకు చాలా నచ్చింది. మా పాప కూడా చాలా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది, ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని తీసుకొచ్చిండు. తనకు కూడా చాలా నచ్చింది. ఫుల్ వీడియోస్, పిక్స్ అన్నీ తీసుకున్నాము. అండ్ నేను ఇక్కడ అంతా రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా, మీకు ఇలా చూపిస్తున్నా. చూడండి ఎంత బాగుందో, ముట్టుకుంటే ఇట్లా రియల్గానే ఉందేమో అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా డిజైన్ చేసిండ్రు, మంచి థీమ్స్ ఉన్నాయి. మీ పిల్లలకు కూడా సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇట్లాంటి ప్లేస్కి తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ జిరాఫీస్, లయన్ అండ్ టైగర్ అన్నీ చాలా బాగా డిజైన్ చేసిండ్రు. చాలా బాగుంది. ఈ లయన్ థీమ్ దగ్గరనే మేము కూర్చున్నాం, మా పాప, నేను, మా హస్బెండ్. అక్కడే కూర్చొని తిన్నాము. చాలా ఫొటోస్
ఆ లయన్ దగ్గరనే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఫుడ్ వచ్చేవరకు మా పాప ఇట్లా అన్నీ చూస్తున్నది. యానిమల్స్ అన్నీ ఒక లుక్ వేస్తుంది మా పాప. మంచిగా రెస్టారెంట్ అంతా చూస్తుంది. తనకి మంచి అనిపించింది. ఎప్పుడు తీసుకెళ్ళలే ఇలాంటి ప్లేస్ కాబట్టి కొత్తగా చాలా బాగుంది యానిమల్స్ది. తనకు కూడా చాలా నచ్చేసింది. సో మేము ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసినాము. రావడానికి టైం పడుతుంది కాబట్టి అట్లా కూర్చొని అన్నీ చూస్తుంది. ఇది లయన్ థీమ్ చూడండి ఎంత బాగుంది. ఇట్లా రియలిస్టిక్ ఐస్, రియలిస్టిక్ నోస్ కనబడుతుంది కదా మీకు. సో చాలా చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇక్కడే సిట్టింగ్ చేసినాం మేము. ఇక్కడే ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేద్దామని కూర్చున్నాము. చాలా బాగుంది. సో మీరు కూడా మీ పిల్లల్ని బర్త్డే ఉన్న ఏ అకేషన్ ఉన్న ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. సో ఇక్కడ చూడండి ఇంకా ఒక లయన్ లాంటిది గుహ కూడా ఉంది బ్యాక్ సైడ్. మంచిగా అనిపించింది నాకైతే. సో మా ఫుడ్ వచ్చేసింది. అండ్ ఫుడ్ వచ్చేసి మా హస్బెండ్ చికెన్ లాలీపాప్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ నేను వెజ్లో పన్నీర్ కుర్కురే ఆర్డర్ చేసుకున్నాం. సో నాది ఫుడ్ అయితే నిజంగా చెప్తున్నా ఎంత బాగుందో. నేను వెజిటేరియన్ కాబట్టి సో నాకైతే మస్తు నచ్చేసింది. మా వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. వాళ్ళు నాన్ వెజ్ లాగించారు, నేను వెజ్ లాగించేసిన. సో చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా. సో కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి రెస్టారెంట్, జనాలు చాలా మంది వస్తున్నారు. సో మీరు కూడా ఇలా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయండి. సో ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి ఇంకా రావాలని ఉంది. మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను. సో ఇంకా బిర్యానీ వచ్చేసింది. ఇప్పుడు బిర్యానీ టర్న్స్ అన్నమాట. సో చికెన్ దమ్ బిర్యానీ మా హస్బెండ్. సో నేను వచ్చేసి పన్నీర్ వెజిటేబుల్ బిర్యానీ. సో ఇద్దరం ఆర్డర్ చేసుకున్నాం. ఇది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా వేడివేడిగా ఉంది. హాట్గా పొగలు వెళ్తున్నాయి. మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేసినాం. చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా మీ పిల్లల్ని ఇట్లా రెస్టారెంట్కి తీసుకెళ్తారా? ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కామెంట్లో చెప్పండి. పాపది 3rd బర్త్డే కాబట్టి యాక్చువల్గా బయట చేద్దాం అనుకున్నాము. సో చలికి తనకి కొంచెం ఫీవరిష్గా ఉండే ఒక 10 days బ్యాక్. ఇంకా తగ్గింది. మళ్ళీ చలి పెడుతుందని చెప్పేసి బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ప్లాన్ చేసుకొని మధ్యాహ్నం వచ్చేసి కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి అందుకోసం మేము రెస్టారెంట్ ప్లాన్ చేసినాం. తనకి ఇట్లా సర్ప్రైజ్ చేసినాం. ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాం. మంచిగా ఈ రెస్టారెంట్లో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయించినాం. పాపని కొంచెం అలా సరదాగా తనకి హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి రెస్టారెంట్లో తినిపించి తర్వాత ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాము. సో మా పాపది అవుట్ఫిట్ చూపిస్తున్నా నేను. ఇది మా పాపకి ఈ కలర్ కాంబినేషనే బాగుంటుంది లేదని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసిన ఒక పిక్ మీకు ఇక్కడ యాడ్ చేస్తా. ఆ పిక్ రిఫరెన్స్ తీసుకొని ఇలా పాపకి నేను డ్రెస్ డిజైన్ చేయించిన. నేనే మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ ఇచ్చిన. ఈవినింగ్ ఇలా డెకోర్ చేస్తున్నాము పాప బర్త్డే కోసము. ఇంట్లోనే ఇంకా స్టాండ్ ఉంది డెకోర్ది, అమెజాన్లో తీసుకున్న. దానికి ఇంకా వైట్ క్లాత్ ఇట్లా పెట్టేసి గోల్డ్ షీట్స్ ఉంటాయి కదా, ఇవి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం తీసుకొచ్చిండు. అండ్ తర్వాత ఈ బర్త్డే ట్యాగ్ అనేది ఇట్లా యాడ్ చేసి కొన్ని బెలూన్స్ కట్టి ఇంట్లోనే ఇట్లా చిన్నగా డెకోర్ చేసుకుంటున్నాము. సో బెలూన్స్ అన్నీ నేనే కొన్ని కొట్టిన, ఫిల్ చేసిన. ఫుల్ బ్లాక్వి అండ్ గోల్డెన్వి కొన్ని వైట్వి అన్నీ మంచిగా బెలూన్స్ ఫిల్ చేసి మా హస్బెండ్ ఇట్లా మంచిగా బెలూన్స్ కట్టిండు. చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇంట్లోనే ఇది ఒక డెకోర్ స్టాండ్ ఉంటే దాన్ని ఇట్లా కేక్ స్టాండ్ లాగా ప్లాన్ చేసిన నేనే. ఇది గోల్డ్ కవర్ షీట్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా పెట్టేసి మంచిగా బటర్ఫ్లైస్ అతికిచ్చి పైన ఇట్లా మనం కేక్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చేసినాము బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ కేక్ కటింగ్ మా అత్తయ్య కూడా వచ్చింది సర్ప్రైజ్గా సడన్గా. సో మా హనీ పాపకి అది కూడా బ్లెస్సింగే. సో అత్తయ్యతో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. హ్యాపీ బర్త్డే. హనీ ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు. అందరితో బర్త్డే సెలబ్రేషన్ బాగా సెలబ్రేట్ చేసుకుంది. ఓకే బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సబ్స్క్రైబ్.